రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని అసలు మెయిన్ బిల్డింగ్ లో పెట్టాలని అనుకున్నా రూల్స్ అనుమతించకపోవడం అసెంబ్లీ ప్రాంగణంలోనే నిర్వహించామని మంత్రి లోకేష్ తెలిపారు. మాక్ అసెంబ్లీ విజయవంతం కావడానికి సహకరించిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. భారత రాజ్యాంగాన్ని స్వీకరించిన రోజు కావడంతో పిల్లలకు అర్థమయ్యే రీతిలో బాలల భారత రాజ్యాంగ పుస్తకాన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు. రాజ్యాంగం భారతదేశపు ఆత్మ అని, అందుకే మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ వంటి ప్రముఖులు వివరాలను కూడా ఈ పుస్తకంలో చేర్చినట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. ఇదేంటో నాకు తెలియదు, ఎస్పీ గారితో మాట్లాడమని వాళ్ళు చెప్పారు. నాకు ఇదేంటో తెలియదు, నాకు మీరు ఎస్పీ గారితో మాట్లాడుకోండి అని చెప్పారు. ఆ రోజే డిసైడ్ చేశా, నేను విద్యాశాఖ మంత్రి అవుతానో లేదో నాకు తెలియదు, కానీ పిల్లలకి చిన్న వయసులోనే రాజ్యాంగం మనకు కల్పిస్తున్న హక్కులు, బాధ్యతల గురించి చెప్పాలని ఆ రోజే నిర్ణయించుకున్నాను. అందుకే ఇప్పుడు కూడా ఈ రాజ్యాంగం పట్టుకుని నేను తిరుగుతున్నానని సభాముఖం తెలుపుకుంటూ మనందరం కలిసికట్టుగా వికసిత్ భారత్ లో భాగస్వామ్యం అవ్వాలి. నా ప్రసంగం ముగించే ముందల మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడగాలంటున్నాను. ఇక్కడ ఎంతమంది డాక్టర్లు అవ్వాలనుకుంటున్నారు? చేతులు పైకెత్తండి. మా విద్యాశాఖ మార్చిలో డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడ ఎంతమంది ఇంజనీర్లు అవ్వాలనుకుంటున్నారు? ఎంతమంది ఇక్కడ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు అవ్వాలనుకుంటున్నారు? అబ్బో, మీరెక్కున్నారు. ఓకే, చేతుల కింద దించండి. ఎంతమంది రాజకీయ నాయకులు అవ్వాలనుకుంటున్నారు? 5గురేనా? 6గురేనా? ఎట్లా? మళ్ళీ వికసిత్ భారత్ ఎలా సాధిస్తో చెప్పండి. రాజకీయాల్లో మీరందరూ భాగస్వామ్యం అవ్వాలి. యు హ్యావ్ ఎ రోల్ టు ప్లే. రాజకీయాల్లో కొన్ని విషయాలు మనకు నచ్చకపోవచ్చు, మనం ఏకీభవించవచ్చు, కానీ సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో రాజకీయాలకు వచ్చి పోరాడి శాసనసభలో అడుగుపెట్టి మార్పు తీసుకురావాల్సిన బాధ్యత మనందరి పైన.